హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శ్యామల ఖమ్మంపేట. ఈరోజు వచ్చేసి గులాబ్ జామున్స్ అయితే చేశాను. టేస్ట్ అయితే సూపర్ ఉందండి. అస్సలు పగుళ్ళు అనేవి రాకుండా పర్ఫెక్ట్గా వచ్చాయి. ఇప్పుడైతే గులాబ్ జామున్స్ ఎలా చేయాలో చూసేద్దాం. అందుకోసం ఒక గిన్నె తీసుకొని అందులోకి 3 కప్స్ షుగర్ అయితే తీసుకుంటున్నాను. ఇందులోకి 1½ కప్పు కానీ 2 కప్స్ కానీ వాటర్ అయితే తీసుకుంటే పాకం అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ఈ గిన్నెనైతే పెట్టేసుకుంటున్నాను. ఈ షుగర్ అనేది కరిగేంత వరకు కలుపుకుంటున్నా, ఎందుకంటే అడుగంటకుండా ఉంటుంది. కలుపుకోవాలి బాగా. పాకం అనేది కొంచెం జిగటగా వచ్చేంత వరకు ఉంచుకోవాలి. మరీ గట్టి పాకం కాకుండా కొంచెం లూజ్ పాకం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే నేను పిండి జిఆర్బి గులాబ్ జామున్స్ మిక్స్ అయితే తీసుకుంటున్నాను. ఈ పిండి అయితే 2 కప్స్ అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడైతే దీన్ని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇందులోకి గోరువెచ్చటి పాలైతే వేసుకుంటున్నాను. కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. మరీ వేడి పాలైతే వేయకూడదు, గోరువెచ్చగా ఉండాలి పాలైతే. అలాగే కొంచెం గోరువెచ్చటి వాటర్ అయితే వేసుకుంటున్నాను. దీన్ని మరీ అంత చపాతీ పిండిలాగా కలుపుకోకూడదు, సాఫ్ట్గా కలుపుకోవాలండి. ఇదిగో ఇలాగైతే కలిపేసుకోవాలి. ఇప్పుడైతే ఉండలైతే చుట్టేసుకుంటున్నాను చిన్న చిన్న బాల్స్ లాగా. ఇదిగో ఇలా అయితే చేసుకోవాలి. కొంచెం ఆయిల్ రాసుకోండి, పిండి చేతికి అంటుకోకుండా ఉంటుంది. అన్ని బాల్స్ అయితే చేసుకుంటున్నాను. పిండి గట్టిగా కలుపుకుంటే ఏంటంటే గులాబ్ జామున్స్ మరీ గట్టిగా అయిపోతాయి. చపాతీ పిండిలాగా అయితే కలుపుకోవద్దు, సాఫ్ట్గా కలుపుకోండి. వీటిని అయితే రౌండ్గా చేసుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకుంటున్నాను. ఇందులో ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఇప్పుడైతే ఈ బాల్స్ అయితే దీంట్లో వేసి వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో మట్టుకు వేయించుకోవద్దు, మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోండి. ఇవైతే గులాబ్ జామున్స్ అయితే చాలా బాగా వచ్చాయండి. పగుళ్ళు అనేవి అస్సలు రాలేదు. ఇలా చేసుకున్నారంటే చాలా బాగా వస్తాయండి. కొంతమందికి అయితే పగుళ్ళు రావడం అలా అవుతుంది. ఇలా చేసుకున్నారంటే అసలు పగుళ్ళు అనేవి రావు. ఇప్పుడైతే నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడైతే ఇవి వేగిపోయాయండి. పాకంలో అయితే వేసేసుకుంటున్నాను. పాకం అయితే మరీ వేడి మీద అయితే ఈ ఉండలు వేయకూడదు, కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడైతే వేసుకోవాలి. మిగతా వాటిని కూడా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకొని ఇందులో వేసేసుకుంటున్నాను. మా ఇంట్లో అయితే ఉండలైతే తినేస్తారు, పాకం వదిలేస్తారండి. అందుకని నేను కొంచెం పాకం తక్కువగా తీసుకున్నాను, ఎక్కువగా చేసుకోలేదు. 3 కప్స్ షుగర్ అయితే 2 కప్స్ గులాబ్ జామున్ మిక్స్ అయితే తీసుకున్నానండి. మిగతావన్నీ వేయించుకొని అందులో వేసేసుకుంటున్నాను. చాలా బాగా వచ్చాయండి. సూపర్ ఉన్నాయి కదా, చూస్తుంటే నోరూరిపోతుంది. యమ్మీ గులాబ్ జామున్స్ అయితే రెడీ అయిపోయాయి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి,